ఇలా మీదకెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చాలా బాగుందండి. క్యారెట్, టమాటా, బాదం, జీడిపప్పు కూడా వేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇలా మేము క్యారెట్ టమాటాతో ఉప్మా చేసుకుంటున్నామండి. ఎప్పుడో ఒక రకంగా చేసుకుంటే బాగుండదు కనుక మేము ఇద్దరికి సరిపోను క్యారెట్ ఉప్మా చేసుకుంటున్నామండి. పల్లీలు, కాజు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్నానండి. వేయండి. దీనిలో ఇలాచి, కరివేపాకు వేసుకుంటున్నామండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకుంటున్నామండి. టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు ఉడకాలి. ముక్కలు మంచిగా వేగిపోయాయి. దీనిలో రవ్వను పోసేసుకుంటున్నానండి. ఈ రవ్వను వేసి ఒకసారి ఇలా వేయించుకోవాలండి ఆయిల్లో. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇంకొక స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఈ నీళ్ళు మసులుతున్నాయి. దీనిలో నీళ్ళు కొంచెం బుగ్గలు వచ్చినాక మసిలేటప్పుడు దీన్ని బంద్ చేసుకొని కొంచెం దీనికి సరిపడా ఈ స్టవ్ పైన పెట్టుకున్న గిన్నెలో దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని ఈ వేడి నీళ్ళు దీనిలో పోసేసుకుంటున్నానండి. నేను 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నా. మీకు అంతకన్నా ఎక్కువ కావాల్సి ఉంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా వాటర్ పోసి నీళ్ళు పోసి కొంచెం కలుపుకొని ఉప్మా ఎంతసేపు అవుతుందండి? ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోతుంది. దీనిపైన మూత వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే సరే అయిపోయినట్టేనండి ఉప్మా. క్యారెట్ ఉప్మా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ మిక్స్ ఉప్మా అండి రెడీ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.